హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మరి చాలా వాతావరణం ఎంతో చక్కగా ఉన్నది. మరి ఉదయం 10 గంటలకి నేను మేడెక్కి ఈ వీడియో తీస్తున్నాను. అయితే చక్కటి చిన్న జల్లులు ఎంతో చక్కగా ఉందండి. ఇటువంటి క్లైమేటు అసలు అగ్నికార్తలు రోహిణికార్తలు అని చెప్తారు. మరి అవన్నీ అయిపోయో లేవో తెలియదు, కానీ సడన్గా క్లైమేట్ చేంజ్ అయింది. ఇది చూసారా, ఇది కొత్తగా వచ్చినటువంటి ఈ వంకాయ చెట్టుని, దీనికి వచ్చినటువంటి ఈ వంకాయలు కట్ చేస్తున్నానండి. ఎందుకంటే కొంచెం లేతగా ఉన్నప్పుడే ఆ వంకాయలు కట్ చేసుకుంటే కూర కూడా బాగుంటుంది. అవి పెద్దవవుతాయి కదా అని ఉంచుతుంటే అవి ముదిరిపోతున్నాయి. అందుకే మరి కొత్తగా వచ్చిన ఈ చెట్టుకి ఈ యొక్క గ్రో బ్యాగ్లో వేశాను. ఇగోండి చక్కటి వంకాయలు వచ్చాయి. ఒకటి వచ్చినా రెండు వచ్చినా కూర వండుకుంటే అదొక తృప్తి కదండి. ఎందుకంటే మన ఇంట్లోనే మన చేతుల మీద పెరిగినటువంటి ఈ మొక్కల్ని చూస్తుంటే ఎంతో హ్యాపీగా నేను ఫీల్ అవుతున్నాను. మరి ఈ యొక్క డబ్బాలోని ఈ యొక్క జామ చెట్టు వేసి చాలా అంటే 2-3 ఇయర్స్ అవుతుందండి. కానీ అసలు ఏమి కూడా మరి పూత ఏమీ రావట్లేదు. వచ్చినట్టు వచ్చి మరి పడిపోతున్నాయి, రాలిపోతున్నాయి అన్నీను. కానీ మొన్న ఈ మధ్య పార్కు నుంచి ఆకులన్నీ ఒక బస్తాలోని ఏరుకొని వాళ్ళు ఇచ్చారండి మాకు. వాళ్ళేమో నాకు ఇస్తే ఆ ఎండుటాకులు వేసి దానికి కొంచెం మట్టి వేసి పెట్టాను. కొద్దిగా పర్వాలేదు, దాంట్లోని బాగానే పెరుగుతుంది. ఇప్పుడు మరి పూత కూడా వస్తుందండి. చూసారా, మరి ఈ యొక్క నెల్లేరు చెట్టుని ఈ చిన్న గోళంలో వేశానండి. కానీ అది వర్షం నీరు నిలబడిపోతుంది. నీరు ఎప్పుడు నిలబడకూడదు. నీరు నిలబడితే మొక్క అంతా కూడా కుళ్ళిపోద్ది అన్నమాట. అవన్నీ మనం చెక్ చేస్తూ ఉండాలి. ఇది కొత్తగా వచ్చిన బీరపాదు. ఇదిగోండి, ఇవి కూడా కొంచెం చిన్నగా ఉన్నప్పుడే కట్ చేసేస్తున్నాను. ఎందుకంటే అవి కూడా ముదిరిపోతున్నాయండి. ముదిరిపోతే ఇంకా దేనికి పని చేయదు. మళ్ళీ దానికి చెత్తల్లోనే పడేస్తున్నాను. కానీ అది వండుకొని తినేటట్టుగా కొంచెం లేతగా ఉన్నది కాబట్టి ఇదిగోండి కట్ చేస్తున్నాను. ఇక అది ఇంకా కొంచెం పెద్దది అవ్వాలన్నమాట. ఇది ఇంకా చిన్నగానే ఉంది. ఓ 2 రోజుల తర్వాత కట్ చేసుకోవచ్చండి. ఇవన్నీ ఏమీ లేదండి, కిచెన్ వేస్ట్, మామూలు దాంట్లో ఉన్న మట్టి అంతే. ఇంకా అంతకన్నా ఏమీ స్పెషల్గా ఏమీ చూడటం లేదండి. స్పెషల్గా చూస్తే బాగుంటుంది, కానీ స్పెషల్గా చూసే అవకాశం లేకపోతుంది. అది ఏదో ఉన్న దాంట్లోని చేస్తున్నాను. ఇగోండి, మరి ఈ జామ చెట్లు మొన్న ఒక 2 కాయలు మేము కట్ చేసాం, మీకు చూపించాం కదా ముందు వీడియోలోని. ఇది ఒక 3 కాయలు చూసారా, ఎంత బాగా పెద్దవి ఎదిగాయండి. చాలామంది వచ్చి తెంపేస్తామన్నారు, కానీ కలర్ చేంజ్ అయిందని కానీ వద్దనేసారు. ఇగోండి పెద్దవి అయ్యాయి అనమాట. ఇంకా ఉంచుతున్నాము, ఎవరైనా వస్తే వాళ్ళతో కట్ చేయిద్దామని చూస్తున్నాం. ముఖ్యంగా ఈ వీడియో దేనికోసం అంటే, ఈ ప్లాంట్ ఏంటంటే డ్రాగన్ ఫ్రూట్ అండి. ఇది 3 రకాల చెట్లు అనమాట ఇవి. వీటిని ఏంటంటే మరి పెరుగుతుంది కదా, కానీ వీటిని కట్ చేయమన్నారనమాట. నేను యూట్యూబ్లోనే చూశానండి. కట్ చేస్తే పక్క నుంచి దానికి చిన్న చిన్న ఫ్రూట్స్ ఏవో వస్తాయని చెప్పారు. అందుకే కట్ చేస్తున్నాను. కానీ దాని నిండగా ముళ్ళు ఉంటాయండి. అది కానీ గుచ్చుకుందంటే చెయ్యంతా సలుపు వచ్చేస్తుంది. చాలా కష్టం ఇది. ఒక పక్క వీడియో తీస్తున్నాను, ఓ పక్క కట్ చేస్తాను అనమాట. కొంచెం కష్టపడ్డాము. అయితే ఆ యొక్క కట్ చేసిన ముక్కల్ని కూడా నేను ఏం చేశానంటే వేరుగా కలెక్ట్ చేసి ఒక దాంట్లో వేసి పెట్టానండి. అది అయితే ఇవి కట్ చేయడానికి మెయిన్ వీడియో తీస్తున్నాను అనమాట. ఇదిగోండి డ్రాగన్ ఫ్రూట్ మొత్తం 3 డబ్బాల్లోని వేసాను అనమాట. ఇది ఒకటి అండి. ఇవన్నీ 3 రకాలు. ఒకటి వైటు, ఇంకోటి పింక్, ఇంకోటి ఎల్లో అనమాట. ఇవి మీషో నుంచి నేను తెప్పించానండి. తెప్పించి చిన్న చిన్నవి అనమాట, ఒక జాండ్ ఉన్నాయి అంతే. అవి అలాగా పెంచానమాట. అయితే ఇవి గాలికి బాగా పెరిగిపోతున్నాయి. వాటర్ అయిపోయినా ఇది వాటర్ కూడా బాగా ఇది గాలిలోనే పీల్చుకుంటుంది. ఇదిగోండి, కానీ చాలా బరువు ఉంటుంది. ముళ్ళు ఒక కర్ర పెట్టి దానికి ట్యాగ్ వేసి పెట్టానమాట. చూసారు కదా, ఇదిగోండి. ఇవన్నీ కూడా కట్ చేసినప్పుడు ముళ్ళు గుచ్చుకుపోతున్నాయండి. ఏమాత్రం
చేతి మీద పడినా చాలా సలుపు వచ్చేస్తుంది. కాబట్టి వీటిని మనం పెద్ద కేర్ తీసుకోక్కర్లేదు. ఇది మామూలుగా పెరిగిపోద్ది. ఒకటి కేర్ ఏంటంటే ఒక దానికి మనం ఏదైనా ఒక దాపు పెట్టి దాన్ని పెంచాలి, అంతేగాని ఇంకా దేనికి పర్లేదు. ఎందుకంటే అది ఇష్టసరంగా పెరిగిపోతూ ఉంటుందండి. ఇది చాలా గ్రోత్ ఎక్కువగా ఉంటుంది అనమాట. కాబట్టి మనం చాలామంది ఏంటంటే టైర్లు పెట్టి కర్రలు పెట్టి చేస్తున్నారు. ఒకసారి అది చేసుకుంటే అది అలాగా ఎదిగిపోద్ది. ఇదిగోండి, ఇవన్నీ కూడా కట్ చేస్తున్నాను చూద్దాం అనేసి. చూసారా, అవి తీసి మళ్ళీ పక్కన పెట్టానండి. వేరే దాంట్లోనే మళ్ళీ వేసాను అనమాట. ముఖ్యంగానండి మొక్కలు పెంచినప్పుడు నీరు నిలబడుతుందా లేకపోతే నీరంతా కూడా వెళ్ళిపోతుందా లేదని మెయిన్ మనం ఈ టైంలో చూసుకోవాలి. ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కదా మరి. కాబట్టి మనం అన్నీ కూడా చెక్ చేస్తూ ఉండాలి. పురుగు పడుతుందా లేదా, గాజు పెంకు పురుగులు ఒకటి, మిల్లీ బగ్స్ ఒకటి, ఇవి చాలా ఎక్కువగా ఉంటాయండి. వాటి నుంచి కూడా మనం చెక్ చేస్తూ ఉండాలి. తర్వాత ఇప్పుడు ఏమైనా మొక్కలు వచ్చాయనుకోండి, ఇవి మనకి పనికిరానివి, అవి కూడా తీసి పడేయాలి. ఎందుకంటే దీని బలమంతా దానికి వెళ్ళిపోద్ది అనమాట. అది కోపరాదు, ఇది కూడా సరిగ్గా పెరగవు. కాబట్టి మనం అన్నీ చూసుకోవాలి. ఈ దానిమ్మ చెట్టు కాయలు రోజు రోజుకి పెరుగుతున్నాయండి. ఇవి కూడా రోజు చూసుకొని వస్తున్నాము. ఇగోండి, ఇప్పుడు ఏంటంటే అందరూ ఖాళీలు చేస్తారు మేళ్ళ మీద, మనుషులు ఎవరు లేరు కాబట్టి కొంచెం పర్వాలేదు, ఫ్రీగా ఉన్నాము. అదే మనుషులు వచ్చారనుకోండి కొంచెం కేర్ తీసుకోవాలి. ఎందుకంటే మొక్కల మీద చేయొద్దు, ఏమీ తెంపొద్దు, అవన్నీ కూడా మేము చెప్పాలన్నమాట. అందుకే మెయిన్ దానికోసమే. ఇదిగోండి, ఇది చింత చిగురు బాగా వచ్చిందండి. ఇది సీజన్. ఇది తెంపుదాం అనుకుంటున్నాం కానీ తెంపలేకపోతున్నాం, మర్చిపోతున్నాం. అయితే పొద్దున్న మార్కెట్కి వెళ్ళి మరి 30 రూపాయలది కొనుక్కొని వచ్చాం. అప్పుడు అనుకున్నాం చింత చిగురు ఇంట్లో ఉంది అనేసి. కానీ ఏదైనా సరే మరి పేదోళ్ళకి కొంచెం సహాయం చేసినట్టుగా కొనుక్కోవాలి కదండి కొన్ని. ఇది చూసారా, ఇదేదో మందార పువ్వు అనుకోగలరు. అది బెండ పువ్వు అండి. బెండ మొక్కది తాలూకు పువ్వు ఎంత బాగా వచ్చిందో చూసారండి. ఇదిగోండి, ఇదంతా కూడా ఇది ఒక రకమైన ఈ చెట్టు. దీని పేరు తెలియదు కానండి, మంచి స్మెల్ వస్తుంది. కానీ అది దాని నిండా చీమలే ఉంటాయి ఎప్పుడును. ఇదిగోండి, ప్రతి మొక్కని చాలా కేర్ఫుల్గా నేను చూసుకొని వస్తాను. అందుకే ప్రతి దానికి కూడాను మంచి ఫలాలను ఇస్తుంది, పువ్వులు ఇస్తుందండి. అన్నీ కూడా ఏ సీజన్లో ఆ సీజన్. ఇదిగోండి, ఈ డబ్బాలో వచ్చిన జామ చెట్టు మాత్రమే అది రావాలా. ఇదిగోండి, ఇది మామూలుగా వేస్తుంటే ఇది చక్కగా వచ్చింది. దీనికన్నా ముందు చెట్టు అండి, అయినా సరే అది రాలేదు. చూడాలి, ఒక్కొక్కసారి ముందు వెనక అవుతుంటాయి కదా, అలాగా మరి ఒక్కొక్క ఇది చూడాలి. ఇదిగోండి, ఈ చెట్లన్నీ చూస్తుంటానండి, ఎంతో హ్యాపీగా నేను ఫీల్ అవుతూ ఉంటాను. మీకు ఎందుకు చెప్తానంటే మీరు కూడా చూసి ఆనందిస్తారని చెప్పి. ఈ డబ్బాల్లో వేసిన మొక్కలండి ఎంతో బరువు అనుకుంటారా, చాలా తేలిగ్గా ఉంటాయండి, ఎత్తివచ్చు డబ్బాతోని. ఏంటంటే అడుగునంతా కూడా ఆకులు వేసానమాట. మొన్న పార్క్ నుంచి తీసుకొని వచ్చి ఆ యొక్క ఆకులన్నీ తెచ్చి, ఎండిపోయిన ఆకులండి వేసాను. దాని మీద కొద్దిగా మట్టి పెట్టి ఆ మొక్కని అలా వేసాను అనమాట. అందుకే తేలిగ్గా ఉంటాయి. అయితే ప్రతిదానికి కేర్ ఎక్కువగా తీసుకోవాలండి. ఎందుకంటే డాబా కదా, డాబా కూడా కొంచెం క్లీన్గా ఉండాలి. ఇవన్నీ కూడా మేము చూసుకుంటూ ఉంటాను. ఇదిగోండి, ఈ ప్లాంట్ మీకు తెలుసు కదా, ఇది శంఖం పువ్వు. చక్కగా వస్తున్నాయండి అన్నీను. ఇదిగోండి, ఇవన్నీ కూడా ఎందుకంటే మనం కేర్ తీసుకుంటే అన్నీ బాగా వస్తాయన్నమాట. అందుకే దానికోసమే మెయిన్ అండి. ప్రతిరోజు కూడాను ఆ మేడెక్కి రావడము, ఎక్కడికైనా బయటికి వెళ్తే మొక్కల మీదే మనసంతా ఉంటుంది. చూసారా, మేఘం ఎంత దిట్టంగా వచ్చిందో. కానీ వర్షం మాత్రం ఏదో పెద్దది పడిపోద్దేమో అనుకున్నాం, కానీ ఏమీ పడలేదండి. మనుషుల్ని భయపెడుతుంది కానీ ఏమీ పడలేదు. ఇదిగోండి, చూసారు కదా ఎంత నల్ల మేఘం. అంత అసలు ఇదే అగ్నికార్తెలు, రోహిణి కార్తెలు అని చెప్తారు కదా, మరి అయిపోయో లేదో తెలియదు. ఇదిగోండి, మా పక్క బిల్డింగ్ అండి.
4 కోట్లు పెట్టి చక్కగా కట్టించారు ఇద్దరు అన్నతమ్ములు. చూడండి ఎంత బాగుందో. ఇంకా అలాగా కడుతున్నారు అంతా. చూసారు కదా. మేము వచ్చిన తర్వాత చుట్టుపక్కల బిల్డింగ్లు అన్నీ కూడా కొత్త బిల్డింగ్లు అండి, అన్నీ కట్టేశారు. ఇప్పటికి మేము వచ్చి 6 సంవత్సరాలు అవుతుందన్నమాట. 6వ సంవత్సరం ఇది. అది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.